మీరు చాలా కాలం జర్నీ మీరు ఫిల్మ్‌లో జరిగింది. సినిమాల్లో జరిగింది. కొత్తగా వచ్చేవాళ్ళు సినిమాలకు గానివ్వండి, రకరకాల రీల్స్ కొత్తగా వచ్చేవారికి మీరిచ్చేటటువంటి సందేహం వాళ్ళకు ఎలాంటి సూచనలు చేస్తారు? సినిమా ఫీల్డ్‌కి కొత్తగా వచ్చేవాడికి నేను చెప్పేదేంటంటే, అసిస్టెంట్ డైరెక్టర్‌లకి దగ్గరగా ఉండండి. అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు మూల స్తంభం. అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ మూల స్తంభం. డైరెక్టర్ కన్నా కూడా వాళ్ళు ముఖ్యం. వాళ్ళకి దగ్గరగా ఉంటే దే విల్ గైడ్ యూ ప్రాపర్లీ. మీరు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, డైలాగ్ ఎలా చెప్పాలి నేర్పిస్తారు వాళ్ళు. సినిమా షూటింగ్కి వచ్చి బాతాకాని కొట్టి టైంపాస్ చేసి ఫోన్లు చూసుకుంటూ టైంపాస్ చేసే వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఈ ఫోన్ అనేది ఒక వ్యసనం. ఓకే. కొత్త ఆర్టిస్టులు ఇవాళ ఎంటర్ అవుతారు ఇండస్ట్రీకి. వచ్చినప్పటి నుంచి ఏందో అక్కడ కోట్లు ఉన్నాయో లక్షలు ఉన్నాయో అర్థమే కాదు నాకు. నీళ్ళు అరే నువ్వు షూటింగ్కి వచ్చావురా, అక్కడ ఏం చెయ్యాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా నిలబడాలి, బరువు కుడికాల మీద వేసి నిలబడాలా, బరువు ఎడమ కాలు మీద వేసి నిలబడాలా, కనుబొమ్మలు ఎగరేయాలా, బుగ్గలతో యాక్టింగ్ చేయాలా, పెదవులతో యాక్టింగ్ చేయాలా, మూతితో యాక్టింగ్ చేయాలా, చేతులతో యాక్టింగ్ చేయాలా, శరీరం మొత్తం యాక్టింగ్ చేయాలా, కళ్ళతో చేయాలా, ఇన్ని రకాలు ఉంటాయి. అవన్నీ చేయాలి కదా, నేర్చుకోవాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కదా, వచ్చిన డైలాగ్ చెప్పాలి కదా. మనం ఒకసారి ఒక డైలాగ్ చెప్తే మళ్ళీ ఉండదు. ఫైనల్ టేక్ అయిపోయింది అనుకోండి, తర్వాత మళ్ళీ ఉండదుగా, వెళ్ళిపోతుంది, అది టేప్ లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి సినిమా షూటింగ్ వచ్చిన ఆర్టిస్టు పూర్తి శ్రద్ధతో, నిబద్ధతతో, ఏకాగ్రతతో అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు చెప్పింది జాగ్రత్తగా విని, ఫైనల్గా డైరెక్టర్ గారు చెప్పింది ఆయన ఆత్మ ఏంటో పట్టుకుని దాన్ని ప్లే చేసి దాన్ని రిహార్సల్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ల ముందు, అసిస్టెంట్ డైరెక్టర్లో కాస్త తెలివైనవాడు ఎవడో కొంచెం కనిపెట్టి, బాబు నేను ఇలా చేయబోతున్నాను, కరెక్ట్గా ఉందా లేదా కొంచెం చూడండి ఆయన అంటే ఎవరైనా చూస్తారు. ఒక రిహార్సల్ వేసి చక్కగా ప్రిపేర్ అయి ఉంటే, కెమెరా ముందుకెళ్తే జాగ్రత్తగా చేస్తే అయిపోతుంది. అది ఆ కేర్ ఉండదు. తర్వాత భాష మీద శ్రద్ధ లేదు పిల్లలకి. ఈరోజు చూస్తున్నాను నేను, ఎవరికీ భాష రాదు. ఎంతో మందిని చూస్తున్నాను, తెలీదు వాళ్ళకి. ముప్పు తిప్పలు అంటారు, ముప్ప తిప్పలు తెలీదు. అసలు భాష నేర్చుకోకపోతే కష్టం. నేనైతే ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి అని చెప్తాను. పేపర్ తెప్పించుకుని చదివితే భాష మీద ఎప్పుడైతే మనిషికి పట్టు వస్తుందో వాడు మంచి నటుడు అవుతాడు. లేకుంటే తిప్పలు తప్పవు. తెలుగు భాష, మన భాష మనకి రాకపోతే ఎలా ఇబ్బంది. మీకు నచ్చిన నటుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవరంటే ఏం చెప్తారు? పెద్ద ఆయనే. తర్వాత ఈ తరం నందమూరి తారక రామారావు. ఈ తరానికి అంటే ఈ తరంలో నాకు పెద్దగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరు లేరు. జూనియర్ ఎన్టీఆర్ బాగా చేస్తాడు, నేను అక్కడే ఆగిపోయాను. నాకు నందమూరి తారక రామారావు బాగా నచ్చుతాడు. దిలీప్ కుమార్ ఒకళ్ళు, అమితాబ్ బచ్చన్ ఒకళ్ళు, ఇంగ్లీష్లో హాలీవుడ్లో టామ్ హ్యాంక్స్, వాడు చేస్తాడండి, చింపేస్తాడు. క్యాస్టవే కానీ, అసలు వాడి సినిమాలు, టెర్మినేటర్ కానీ భలే ఉంటాయి ఆడు సినిమా, చాలా బాగుంటాయి. వీళ్ళందరిని చూసిన తర్వాత ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడం అనిపించింది మీకు? ఎవరు చూస్తే అనిపించింది? నటుడు ఎప్పుడు కూడా ఒకటేంటంటే మొట్టమొదట అనుకరిస్తాడు. ఎన్టీ రామారావులో చేయాలనుకుంటాడు, అక్కినేని నాగేశ్వరరావులో చేయాలనుకుంటాడు. కానీ ఫైనల్లీ ఏమవుతుందంటే మనదంటూ ఒక బాణి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మనదంటూ ఒక బాణి తయారు చేసుకోవాలి. కిషోర్ దాస్ ఈడు ఇలా చేస్తాడు అనే అభిప్రాయం రావాలి ప్రేక్షకుల్లో. అది ముఖ్యం. మనం అనుకరణతో మొదలయ్యి మన సొంత సృజనాత్మకత వస్తుంది. అది అనుకరణతో మొదలవుతుంది, సృజనాత్మకతతో ఎండ్ అవుతుంది. మనదంటూ ఒక బాణి తయారైపోవాలి మెల్లగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అది నేను చెప్పేది. ఎన్టీ రామారావు తోటి కలిసి చేసిన 2-3 సినిమాలు ఉన్నట్టున్నాయి. పెద్ద ఆయనతో చేయలేదు. ఆయన ఇంటర్వ్యూ చేశారు, ఎన్టీ రామారావు ఇంటర్వ్యూ చేశాను. ఎలా ఉండే మీ అనుభూతి? అమ్మో, ఆయన మనిషి కాదండి, ఈజ్ ఏ లివింగ్ గాడ్. దేవుడు ఆయన. ఎప్పుడు అనిపించలేదా ఎన్టీ రామారావు తోటి చేయాలి అని? లేదు, నేను అప్పటికి ఇండస్ట్రీలో లేను. ఆయన సినిమాల నుంచి బయటకు, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, నేను జర్నలిజంలోకి వచ్చేసాను. అప్పుడు ఏ పేపర్ సార్ మీరు? నేను ఆంధ్రజ్యోతిలో ఉండగా ఆయన కాలం చేశారు, నేను ఈనాడులో ఉండగా ఆయన ముఖ్యమంత్రి. చూశాను, చాలాసార్లు చూశాను. పెద్ద ఆయన్ని అనేక సార్లు కలిశాను, భోజనం చేశాను, ఆయనతో అనుబంధం ఉంది. అంటే మీ ఆకారం చూసి ఆటోమేటిక్ గా ఐడెంటిఫికేషన్ చేసేవాళ్ళు. వారు ఈనాడు వారు బొబ్బట్లు 2 ఇవ్వండి.
అట్లా ఈ పెద్ద ఆయనతో మీ ఫిజికల్ ఎప్పటి నుంచి సార్ ఇది స్టార్ట్ అయింది? పెళ్ళైన తర్వాత లావైపోయాను. హ్మ్. మా ఇంట్లో అలా ఉంది ఎందుకో. ఎందు పెళ్లి కాకముందు నాకు 65 కిలోలు బరువు. ఆ! పెళ్ళైన ఒక 4, 5 ఏళ్లకి నేను లావెక్కిపోయాను. ఇప్పుడు 150 128 128 కేజెస్. 36 నుంచి 28కి వచ్చా ఈ మధ్య. అబ్బా! ఎందుకురా ఈ జీవితము, ఈ బరువు నెయ్యి తినడం మొదలెట్టిన తర్వాత బరువు తగ్గాను. ఆహా! నెయ్యి ఎక్కువ తింటున్నాను ఈ మధ్య. ఆ! చాలా మంది నెయ్యి తింటే లావవుతారు, బరువు ఎక్కుతారు అంటారు. కాదు, హ్మ్. నెయ్యి తింటేనే బరువు తగ్గుతారు. తగ్గుతారు. పొద్దున్నే ఒక నెయ్యి కొంచెం తాగేస్తే ఇంత ఆ! 50, 60 గ్రాములు హ్మ్. కాఫీలో వేసుకుని హ్యాపీ. అది ఫ్యాట్ అంటారు కదండీ! నెయ్యి అనేది. ఫ్యాట్ కాదు, ఫ్యాట్ బర్నర్. ఓకే. చాలా మందికి తెలియదు అది. హుహు. మంచి నెయ్యి హ్మ్. దొరుకుతోంది హైదరాబాద్ లో. హ్మ్. నేను చెప్తాను ఎక్కడ దొరుకుతుందో. కాస్ట్లీ కొంచెం. ఓకే. నెయ్యి తింటే మంచిది. ఆవు ఓకే. నెయ్యి తింటే మరీ మంచిది. ఓకే. రోజు కంపల్సరిగా నెయ్యి తినాలి. ఓకే. తర్వాత చాలా మంది సాయంత్రం అవ్వగానే మజ్జిగ తాగకూడదు అంటారు. తప్పు. హ్మ్. మనది ఉష్ణమండల ప్రదేశం. హ్మ్. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ నాగేశ్వర రెడ్డి గారు కూడా చెప్పారు. సాయంత్రం పూట మజ్జిగ తాగొచ్చు, తప్పు లేదు. హ్మ్. పాలు తాగాలన్నది తప్పు. హ్యాపీగా మజ్జిగ తాగొచ్చు. మనది హీట్ అట్మాస్ఫియర్ కదా. జర్నలిజం స్టార్ట్ అయింది. ఫిల్మ్‌కొచ్చేసింది. ఇప్పుడు బాబాయి హోటల్. ఉమ్. ఎందుకు ఈ బాబాయి హోటల్ ఎందుకు ఎంచుకున్నారంటే? నేను ఎంచుకోవడం కాదు, వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను, చేస్తున్నాను. హ్మ్. ఆల్‌మోస్ట్ మీకు ఇష్టపడ్డాను నేను. ఆహా! విపరీతంగా ఇష్టపడ్డాను, మామూలుగా కాదు. హ్మ్. ఎందుకంటే నాకు ఫుడ్ ఇష్టం. ఓకే. కూర్చుని వంట చేసి హ్మ్. తిని హ్మ్. అంతకన్నా ఆనందం ఉంటుంది జీవితంలో. ఓకే. మనం హాయిగా మనకి కావలసిన రకరకాల పదార్థాలు వండించుకుని హ్మ్. తిని, హ్మ్. ఎంతమందికి ఆ యోగం ఉంటుంది. ఇన్ని వెరైటీలు, ఎన్నో వెరైటీలు, రోజుకి 4 వెరైటీలు, 5 వెరైటీలు ఆ షూటింగ్ లో. ఎంత బాగుంటుందో తినడానికి. ఎంతమందికి దొరుకుతుంది ఆ ఛాన్స్? దొరకదు. కిషోర్ దాస్‌కు నచ్చిన ఫుడ్డు పులిహార. కలపడం పులిహోర. నువ్వుల పప్పు వేసి, హ్మ్. నువ్వులేసి హ్మ్. చింతపండు కరెక్ట్ గా వేసి, హ్మ్. తిరగమాత కరెక్ట్ గా వేస్తే, హ్మ్. పులిహార ప్రాపర్ గా చేయగలిగితే హ్మ్. దేవాలయాల్లో చేస్తారు. హ్మ్. మా సింహాచలం గుడిలో చేస్తారు పులిహార. హ్మ్. అద్భుతం. తర్వాత నేను ఒకటి గమనించాను, దేవాలయాల్లో ఫుడ్ ఎందుకో చాలా సూపర్గా ఉంటుంది. తిరుపతిలో బ్రహ్మాండంగా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే, తెలుసు. వదిలేయండి. అవును. చిన్న తిరుపతిలో మేము షూటింగ్ చేసాం ఒక వారం రోజులు. ఓకే. మా షూటింగ్ లో 10, 12 రకాల ఫుడ్ తెచ్చేవాళ్ళు. మేము ఎవ్వరు అది తినేవాళ్ళం కాదు. ఆ టికెట్లు ఇస్తారు కదా, అవును. ఫ్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నదానం. అన్నదానం, అన్నప్రసాదం. అవును. ఆ క్యూలో నిలబడి ఒక బాయ్ని పంపించేవాళ్ళం ఉదయమే, హ్మ్. వెళ్ళరా క్యూలో నిలబడరా అని. హ్మ్. క్యూలో పంపించేసి ఒక 5, 6 టికెట్లు సంపాదించేసి తెచ్చుకుని హ్మ్. మేము మధ్యాహ్నం ఆ లైన్లో దూరిపోయి హ్మ్. భోంచేసేవాళ్ళం. మా సినిమా ఫుడ్ తినేవాళ్ళం కాదు. హ్మ్. అది టేస్ట్ ఉండే. ఎందుకు రీజన్ ఎందుకు అయ్యుండొచ్చు సార్? నాకు అదే అర్థం కాదు. హ్మ్. అంటే మీరు గమనించిందేంది? నేను అనుకోవడం, ప్రతి మనిషి గుడికి ఇచ్చేటప్పుడు, గుడికి ఎవరో నెయ్యి ఇస్తారు, అవును. వాడు ఖచ్చితంగా ప్యూర్ నెయ్యి ఇస్తాడు. ఎందుకంటే దేవుడికి ఇస్తున్నాడు కదా, ఒళ్ళు అవును. దగ్గర పెట్టుకొని ఇస్తాడు. అవును. కల్తీది ఇవ్వడు. ఇవ్వడు. మనకి బయట షాపులో అమ్మేవాడు కల్తీ చేయొచ్చు, చేయొచ్చు. గుడికి ఇచ్చేవాడు అన్యాయం చేయడు. దేవుడి దగ్గర ఎవడైనా భయపడతాడు. అవును. బహుశా దానివల్ల అంత రుచి ఉంటుందేమో. చిన్న తిరుపతిలో అన్నప్రసాదం తినండి, వేళ్ళు నాకేస్తారు. అవును. మామూలుగా ఉండదు ఫుడ్. సింహాచలంలో ప్రసాదం తినండి, నా భూతో నా భవిష్యత్తు. అసలు నరసింహస్వామి దయ ఉంటుందేమో అందులో, హ్మ్. ఆయన కరుణ వల్ల అంత టేస్ట్ వస్తుందేమో. హ్మ్. అది ఏంటో అర్థం కాదు మనకి. ఇంట్లో వండుకున్నా కూడా ఆ టేస్ట్ రాదు. హ్మ్. గుళ్ళల్లో వీళ్ళందరూ చాలా శ్రద్ధగా చేస్తారు, దేవుడికి ప్రసాదం కాబట్టి, అదే. దేవుడికి నైవేద్యంగా పెడతారు కాబట్టి, తమ విజ్ఞానాన్ని సమస్తం రంగరించి, తమ తెలివితేటలన్నీ, ఆ, అది పరిస్థితి. ఒక చికెన్ బిర్యానీ తయారు చేయాలి అంటే, ఒక 2 నిమిషాలు ఏమేమి ఎట్లెట్లా దాని రెసిపీ ఒకసారి చెప్పండి? నేను వెజిటేరియన్ చేస్తాను, చికెన్ కాదు. ఆహా! వెజిటేరియనే. నాన్ వెజ్ గూడా చేస్తుంటారు. లేదు, నాన్ వెజ్ వండం మేము. ఆహా! బాబాయ్ హోటల్లో ఓన్లీ వెజిటేరియన్. మొత్తం టోటల్‌గా వెజిటేరియన్. ప్యూర్ ఓకే. వెజిటేరియన్. వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసి చెప్పండి? వెజ్ బిర్యానీ ఏముంటుంది, ఆ! పదార్థాలన్నీ. బియ్యం నానబెట్టుకోవాలి. హ్మ్. మామూలుగా తిరగమాత వేస్తాం హ్మ్. ముందు, నానబెట్టుకుని బియ్యం వేస్తాం, హ్మ్. అయిపోయింది. ఏముంది దానికి, కాయగూరలు బాయిల్ చేసి కలిపేస్తాం. హ్మ్. సింపుల్గా చేయదలుచుకుంటే చేయదలుచుకుంటే. అన్నీ కలిపేయడమే, అవసరం పెద్ద విశేషం ఏమి ఉండదు. హుహు. అయితే ఏది ఎంత వేయించాలి, ఆవాలు వేసాము, ఎంతసేపు వేయించాలి, ఓకే. టెక్నిక్. ఓకే. జీలకర్ర వేసాము, ఆవాలకి జీలకర్రకి ఎంత గ్యాప్ తీసుకోవాలి. ఓకే. ఉల్లిపాయలు వాడుతున్నాం అనుకోండి, ఉల్లిపాయలు ఏ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు ఎందుకు వేయాలి, ఓకే. ఉప్పు ఎంత వేయాలి, ఆ టెక్నిక్ తెలియాలి. ఎంత పసుపు వేయాలి, ఎంత కారం వేయాలి,
ఎంత ధనియాల పొడి వేయాలి, ఎంత గరం మసాలా వేయాలి, ఎంత జీలకర్ర పొడి వేయాలి, ఎంత ధనియాల పొడి వేయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి సిస్టమేటిక్గా. ఓకే. ఎంతసేపు వేయిస్తే ఆపేస్తే కరెక్ట్ అన్నది తెలియాలి.